తణుకు నియోజకవర్గంలో నూతనంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన 27 మందిని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా సత్కరించారు. గత ప్రభుత్వం మెగా డిఎస్సీ అని చెప్పి తూతూ మంత్రంగా నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను అవహేళన చేశారన్నారు. ఏడాదిలోనే మెగా డిఎస్సీ నిర్వహించి దాదాపు 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత కూటమి సర్కార్దే అని రాధాకృష్ణ తెలిపారు. గత ప్రభుత్వం కూడా మెగా డిఎస్సీ నిర్వహిస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి ఎన్నికల ముందు తూతూ మంత్రంగా 6,500 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి అవి కూడా నిర్వహించకుండా ఒక అసమర్థమైనటువంటి పరిపాలన నుంచి ఈరోజు మళ్ళా ఎవరైతే ఎంతో ఆశలతో డిఎస్సి పరీక్షల మీద ఉన్నారో అటువంటి వారి కోసం మళ్ళీ అటువంటి ఆశలు చిగురించే విధంగా ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చామో దానిలో భాగంగా డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఒకేసారి 16,000 టీచర్ ఉద్యోగాల నియామకాన్ని చేపట్టి ఈరోజు వారందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే వరకు కేవలం 100 రోజుల్లో ఈ పరీక్షలు నిర్వహించి సెలెక్ట్ చేసి వాళ్ళకి నియామక పత్రాలు అందించినటువంటి ఘనత ఈరోజు భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం సారథ్యంలో మాత్రమే జరిగిందనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం.